అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఫిబ్రవరి 28, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన ముగిసింది. కుప్పంలోని R&B అతిథి గృహంలో టీడీపీ శ్రేణులు ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. టీడీపీ యువకులతో సమావేశమైన చంద్రబాబు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న దౌర్జన్యాలను ఎత్తి చూపించాలని వారికి సూచనలు చేశారు. 3 నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తారని కార్యకర్తలకు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను పోస్కోకు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జూన్ 2019లో పోస్కోతో సమావేశమై జూలై 2019లో సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోజల్ అందజేశారని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారని, అక్టోబర్లో MOU చేసుకున్నారని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రికి సమాచారం తెలిస్తే ప్రజలకు ఎందుకు చెప్పలేదని పట్టాభి ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అడిలైడ్ స్ట్రేట్స్ సల్స్బరీలోని ఓ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కొరిసపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీష్ బాబుగా తెలుస్తోంది. గత 6 ఏళ్లుగా ఉద్యోగ నిమిత్తం హరీష్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారని, హరీష్ మృతిపై ఆస్ట్రేలియా పోలీసులు విచారణలో తెలిపారు. హరీష్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ఆస్ట్రేలియా పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలు శృతి మించి నూతన సర్పంచ్ వార్డు సభ్యులు అమ్మాయిలతో అసాంఘిక డాన్సులను చేయించారు. అశ్లీల డాన్సులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామాన్ని మోడల్ విలేజ్ గా మారుస్తామని ఉపన్యాసాలు చేసిన వేదికపైనే అశ్లీల డాన్సులు వేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దేశంలో నిరుద్యోగంను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోందని పువ్వాడ విమర్శించారు. పట్టభద్రులు, విద్యావంతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలంగాణను పట్టి పీడించిన అనేక సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పై నుండి మరో పక్కకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు సాగర్ రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న యువకుల్లో సందీప్ అనే యువకుడు అక్కడికక్కడి మృతి చెందాడు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. జనవరి 26 నుంచి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేశామని తెలిపారు. 60 ఏళ్లకు పైబడిన వారు వయసు ధృవీకరణ కోసం 7 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకదాన్ని రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకోవాలని చెప్పారు. 45 నుంచి 59 ఏళ్ల మధ్య వారు 20 రకాల దీర్ఘకాలిక జబ్బుల్లో దేని బారిన పడ్డారో తెలిపే ధృవీకరణ పత్రంతో పాటు వయసు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు. మహమ్మారి కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది. ఇంటర్నేషనల్ విమానాల రాకపోకలపై DGCA ఇంతకుముందు విధించిన బ్యాన్ ఈ నెల 28తో ముగియనుంది. అయితే తాజాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ DGCA నిర్ణయం తీసుకుంది. కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక ఫ్లైట్స్ కు దీని నుంచి మినహాయింపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ఒక రౌడీ అని, జన సైనికులు ఆకు రౌడీలని, అది వారి పేటెంట్ హక్కని శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ పెట్టి అవగాహన లోపంతో, అజ్ఞానంతో మాట్లాడుతున్న పవన్ ను చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. పవన్ మానసిక రోగి అని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
అనంతపురం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్త శకుంతల అస్వస్థతకు గురైంది. అనంతపురంలోని రాణినగర్ కు చెందిన శకుంతల శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. శకుంతల ఆరోగ్యంపై వైద్యాధికారులను ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎంసీ వార్డులో శకుంతలకు చికిత్సను అందిస్తున్నారు. ఇటీవల గుంటూరులో దారుణ హత్యకు గురైన విద్యార్థి అనూష కుటుంబానికి కళాశాల యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ అనూష దారుణ హత్య తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. అనూష కుటుంబ సభ్యులకు కళాశాల యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. పిల్లలపై నిరంతరం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని ఆమె సూచించారు. దళితులే హిందూ ధర్మ రక్షకులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. కొందరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు పేదల జయంతి కార్యక్రమాలు గుర్తుండవని విమర్శలు గుప్పించారు. అంబేద్కర్, సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామన్న అంబేద్కర్ భారీ విగ్రహం ఎక్కడా అని సంజయ్ నిలదీశారు. ఉద్యమిస్తున్న రైతుల విషయంలో ప్రధాని మోదీ వ్యవహార శైలిని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తప్పుపట్టారు. కరోనా లాంటి సంకట కాలంలోనూ వ్యవసాయ రంగం 3.9% వృద్ధి రేటును సాధించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి రైతులను శత్రువులుగా చిత్రీకరించి వారికి మోడీ సర్కారు బహుమానం ఇచ్చిందని చిదంబరం ఎద్దేవా చేశారు. మోడీ కేరళ నుంచి అస్సోం వరకు వెళ్తారు, కానీ 20 కిలోమీటర్లు ప్రయాణించి రైతుల వద్దకు వెళ్లలేరని విమర్శించారు. బెంగాల్ ఎన్నికలపై తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రజాస్వామ్యంలో బెంగాల్ ఎన్నికలు కీలకమని ట్వీట్ చేశారు. ఎటువైపు మొగ్గు చూపాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, మే 2న ఫలితాలు వెలువడనున్నాయని, నేను చెప్పిన జోస్యం ఫలిస్తుందా లేదా మే 2న మీరే చూస్తారంటూ పీకే ట్వీట్ చేశారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.